ఒకవైపేమో ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి, ఎందరో ప్రేమికులకు ఇన్స్పిరేషన్. ఇంకోవైపు ఎవరికి అంతుపట్టని ఎన్నో రహస్యాలు. అదే పాలరాతి కట్టడమైన తాజ్మహల్. 1960 కాలం నుంచి ఒక పెద్ద పుకారుంది. తాజ్మహల్ కింద ఉన్న నేలమాళిగల్లో హిందూ దేవతల విగ్రహాలున్నాయని, అక్కడ శివాలయం ఉందని. కొంతమంది అయితే ఏకంగా దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ మీదనే కేసు వేశారు. వాళ్ళ వాదన ఏంటంటే ముందు అక్కడ ఒక శివాలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి షాజహాన్ అక్కడే తాజ్మహల్ కట్టాడని చెప్తారు. ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఈ తెల్లటి పాలరాయి కట్టడం వెనుక ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు తాజ్మహల్ కింద ఉన్న 22 రహస్య గదుల్లో ఏముంది, వాటిని ఎందుకు ఇప్పటి వరకు తెరవలేదు? షాజహాన్ నిజంగానే తాజ్మహల్ కట్టిన వాళ్ళ చేతులు నరికేశాడా? ఈ రోజు మనం తాజ్మహల్ వెనుక ఉన్న ఆ మిస్టరీలన్నీ డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, లేదా తాజ్మహల్ పై ఉన్న మీ అపోహ మారిపోవచ్చు. అసలు కథలోకి వస్తే, మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, సినిమాల్లో ఒక కథ వింటూనే ఉన్నాం. అదేంటంటే షాజహాన్ తన భార్య ముంతాజ్ మీద ఉన్న విపరీతమైన ప్రేమతో ఎంతో ఇష్టంగా కట్టించిన అద్భుతమైన కట్టడమే ఈ తాజ్మహల్ అని. ముంతాజ్ తన 14వ బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు వదిలేసింది. ఆమె మరణం షాజహాన్ తట్టుకోలేకపోయాడు. తన భార్య గుర్తుగా ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఒక గొప్ప కట్టడం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా 1632వ సంవత్సరంలో ఈ తాజ్మహల్ నిర్మాణం మొదలు పెట్టారు. ఈ తాజ్మహల్ నిర్మాణం ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే, దీనికోసం సుమారు 20,000 మందికి పైగా కార్మికులు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డారు. అలా 20,000 మందికి పైగా రోజు కష్టపడ్డా గానీ 20 ఏళ్లు పట్టింది పూర్తవ్వడానికి. ఫైనల్ గా 1653లో ఈ అద్భుత కట్టడం పూర్తయింది. ఇవాళ మనం ఈ తాజ్మహల్ ని 7th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుచుకుంటున్నాం. ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో 3 థియరీలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. అందులో మొదటి థియరీ వచ్చేసి తాజ్మహల్ ను ఏలియన్స్, గ్రహాంతర వాసులు కట్టారా? అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. కొంతమంది ఏమంటారంటే 17వ శతాబ్దంలో, అంటే ఎలాంటి యంత్రాలు లేని సమయంలో, కంప్యూటర్లు, క్రేన్లు లేని ఆ కాలంలో ఇంత అడ్వాన్స్ ఆర్కిటెక్చర్ తో షాజహాన్ ఎలా కట్టించాడు? దీని వెనుక ఖచ్చితంగా ఏలియన్స్ లేదా ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండి ఉంటాయని అనుకుంటారు. ఎందుకంటే తాజ్మహల్ టెక్నాలజీ నేటి కాలం ఇంజనీర్లకు కూడా మైండ్ బ్లాక్ చేస్తుంది. కొన్ని ఏళ్ల క్రితం ఐఐటి ఢిల్లీ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళు కూడా తాజ్మహల్ పైన సర్వే చేశారు. ఆ సర్వేలో బయటపడిన 5 నిజాలు తెలిస్తే ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి డోమ్ ఆర్కిటెక్చర్. తాజ్మహల్ పైన గుండ్రంగా ఉండే పెద్ద డోమ్ చూశారు కదా, అది మామూలు డోమ్ కాదు. ఆ పెద్ద డోమ్ లోపల ఇంకో చిన్న డోమ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా 7 మీటర్ల గ్యాప్ అయితే ఉంటుంది. ఎందుకో తెలుసా? బయట శబ్దాలు లోపలికి రాకుండా, అలాగే లోపలి ఉష్ణోగ్రత ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికి. బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఆప్టికల్ ఇల్యూజన్, రంగులు మారడం. మీరు తాజ్మహల్ కి ఎప్పుడైనా వెళ్తే ఈ విషయం గమనించండి. ఇది ఉదయం పూట లైట్ పింక్ కలర్ లో కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట చూస్తే స్వచ్ఛమైన తెల్లటి రంగులో మెరిసిపోతుంది. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చూస్తే గోల్డెన్ కలర్ లోకి మారిపోతుంది. దీనికి కారణం మక్రానా అనే ప్రత్యేకమైన మార్బుల్ తో కట్టడమే. సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి తన రంగును మార్చుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 గోల్డెన్ రేషియో సిమెట్రీ. దీని నిర్మాణం మొత్తం 1:1.618 అనే మ్యాజిక్ గోల్డెన్ రేషియోను ఫాలో అవుతుంది. సైన్స్ ప్రకారం ఈ నిష్పత్తిలో ఏ డిజైన్ చేసినా అది పర్ఫెక్ట్ గా, అందంగా కనిపిస్తుంది. మోనాలిసా పెయింటింగ్ గీసిన ప్రపంచ ప్రఖ్యాత పెయింటర్ లియోనార్డో డావిన్సీ కూడా తన పెయింటింగ్ లో ఇదే రేషియో వాడేవాడు. అంటే అప్పటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4 వచ్చేసి మోటార్లు లేని ఫౌంటైన్లు. ఇందులో సుమారు 53 ఫౌంటైన్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిలో ఏ ఒక్కదానికి కూడా పంప్ మోటార్ అయితే వాడలేదు. కేవలం రాగి పాత్రలు, కాపర్ వెజల్ ద్వారా నేచురల్ ప్రెజర్ క్రియేట్ చేసి నీరు బయటకు వచ్చేలా అప్పటి సైన్స్ ని వాడారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 చూసుకుంటే కాలిగ్రఫీ మ్యాజిక్. తాజ్మహల్ గోడలపైన ఖురాన్ వాక్యాలు రాసి ఉంటాయి. మీరు అక్షరాలు కింది నుంచి చూసినా లేదా పైనుంచి చూసినా, ఏ యాంగిల్లో చూసినా ఒకే సైజులో కనిపిస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇది మనుషులు కట్టింది కాదు, ఏలియన్స్ కట్టారు అని ఎవరైనా అనుకుంటారు. కానీ అది అబద్ధం. అప్పట్లో ఇండియాకి వచ్చిన చాలా మంది యూరోపియన్ యాత్రికులు తమ పుస్తకాల్లో ఈ కట్టడం కల్లారా చూశామని రాశారు. రోజుకు 20,000 మందికి పైగా కార్మికులు ఎంత కష్టపడ్డారో స్పష్టంగా రాశారు. కాబట్టి ఏలియన్స్ థియరీ తప్పు. మన ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంతో గొప్పది. ఇప్పుడు థియరీ 2 చూసుకుంటే పని వాళ్ళ చేతులు నిజంగానే నరికేశారా? తాజ్మహల్ కట్టిన వాళ్ళ చేతులు షాజహాన్ నరికించేశాడు. ఈ డైలాగ్ మనం ఎన్నో ఏళ్లుగా వింటూనే ఉన్నాం కదా. ఒకసారి వీడియో పాస్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఈ కథ నిజమని నమ్ముతున్నారు? ఎస్సా నోవా కింద కామెంట్ చేయండి. చాలా మంది ఎస్ అని అంటారు. కానీ నేను ఇప్పుడు ఇది అబద్ధం అని చెప్తే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, షాజహాన్ ఎవరి చేతులు నరికించలేదు. ఇదొక పచ్చి అబద్ధం. ఒకవేళ నిజంగానే 20,000 మంది పనివాళ్ల చేతులు నరికివేస్తే ఆ తర్వాత అదే పనివాళ్లు ఢిల్లీలోని ఎర్రకోట,
మరియు జామా మసీదు లాంటి కట్టడాలు ఎలా కట్టగలిగారు? అప్పటి యూరోపియన్ ట్రావెలర్స్ రాసిన ఏ బుక్ లోనూ ఏ రికార్డ్స్ లోనూ చేతులు నరికివేసినట్లు ఎక్కడా రాసి లేదు. మరి ఈ పుకార్ ఎలా పుట్టింది? ఇలాంటి అద్భుతమైన కట్టడం మళ్లీ జీవితంలో ఎవరూ కట్టలేరు అని గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే. అప్పట్లో జనాలు దీన్ని ఒక పుకార్లా మొదలుపెట్టారు. అది కాస్త పాకిపోయి మన వరకు ఒక నిజంలా వచ్చింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన, బాగా పాపులర్ అయిన మూడవ థియరీ విషయానికి వస్తే, తాజ్మహల్ ముందుగా ఒక శివాలయమా? తాజ్మహల్ కింద ఉన్న 22 గదులు ఎందుకు మూసివేశారు? వాటి మిస్టరీ ఏంటి? ఇది మన మూడవ థియరీ, మరియు మన అందరిలోని విపరీతమైన ఆసక్తి కలిగించే థియరీ. తాజ్మహల్ ఒకప్పుడు తేజో మహాలయ అనే ఒక శివాలయం అని ఈ థియరీ చెప్తోంది. ఈ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే 1960లో పిఎన్ ఓక్ అనే ఒక రచయిత తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకం రాశాడు. ఇందులో ఆయన మొదట ఇది ఒక శివాలయం అని, ఆ శివాలయాన్ని కూలగొట్టి షాజహాన్ ఇక్కడ ఒక సమాధి తాజ్మహల్ కట్టించాడని బలంగా వాదించాడు. ఆ తర్వాత 1990లలో సోషల్ మీడియా రావడం వల్ల ఈ విషయం ప్రతి వాట్సాప్ గ్రూప్ లోను, ఫేస్బుక్ లో బాగా వైరల్ అయింది. ఇక 2000 సంవత్సరంలో ఇదే పిఎన్ ఓగ్ ఏకంగా సుప్రీంకోర్టులోనే కేసు వేశాడు. ఇది గుడి అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేకపోయినా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని కోరాడు. కొన్ని సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. కానీ ఈ వివాదం అక్కడితో ఆగలేదు. 2015లో ఆగ్రా కోర్టులో కొందరు లాయర్లతో కలిసి మరో పిటిషన్ వేశారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే తాజ్మహల్ కింద అండర్ గ్రౌండ్ లో 22 రహస్య గదులు మూసి ఉన్నాయి, వాటిని వెంటనే తెరవండి. వాటిలో పాతకాలపు హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి, వాటిని బయట పెట్టండి అని. ఈ వార్త అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. చివరికి 2022లో ఈ కేసును మళ్లీ రీఓపెన్ చేసినప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వాళ్ళు 1960 మరియు 1990లలో తీసిన ఆ గదుల యొక్క లోపలి ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఆ ఫోటోల ప్రకారం ఆ గదులన్నీ పూర్తి ఖాళీగా ఉన్నాయి, అందులో ఎలాంటి విగ్రహాలు లేవు. ఆ గదులు ఎందుకు కట్టారంటే పైన ఉన్న ఇంత పెద్ద పాలరాయి కట్టడానికి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే. బేస్మెంట్ లో ఒక ఫౌండేషన్ లాగా ఆ గదులను నిర్మించారని స్పష్టం చేశారు. ఈ ఆధారాలు చూసిన తర్వాత ఆ పిటిషన్స్ అన్ని ఇన్వాలిడ్ అయిపోయాయి. ఇప్పటికీ చాలా మంది కోర్టుల్లో కేసులు వేస్తూనే ఉన్నారు, కానీ సరైన ఆధారాలు దొరికేంత వరకు తాజ్మహల్ ఒకప్పుడు గుడి అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు ఆ 22 గదులు తెరవకపోవడానికి అసలైన కారణాలేంటో చూద్దాం. తాజ్మహల్ కింద ఉన్న 22 గదులు అసలు రహస్య గదులు కాదు, అవి బేస్మెంట్ నిర్మాణంలో భాగమైన చాంబర్లు. తాజ్మహల్ అనేది ఒక భారీ పాలరాయి నిర్మాణం. ఇంత పెద్ద కట్టడాన్ని నేరుగా నేలపై కడితే బరువు కారణంగా అది కూలే ప్రమాదం ఉంటుంది. అందుకే మొఘల్ ఆర్కిటెక్చర్స్ ఇలా చేశారు. కింద ఆర్చ్ ఆకారంలో గదులు నిర్మించారు. ఇవి బరువును సమానంగా పంపిణీ చేస్తాయి. ఇంకో విషయం వచ్చేసి తాజ్మహల్ పక్కనే యమునా నది ఉంది. నది దగ్గర కట్టడాలు కట్టేటప్పుడు ఒక పెద్ద సమస్య ఉంటుంది, అదే హ్యూమిడిటీ, తేమ. అందుకే మొఘల్ ఇంజనీర్స్ ఇలా చేశారు, కింద ఖాళీగా గదులను ఉంచారు. ఇవి వెంటిలేషన్ మరియు తేమ నియంత్రణ చేస్తాయి. మీరు కొన్ని దేవాలయాల్లో, పాత భవనాల్లో చూస్తే కూడా బేస్మెంట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇంకో విషయం, ఈ గదులు చాలా పాతవి. పురావస్తు శాఖ ప్రకారం గోడలు చాలా పాతవైపోయాయి, కొన్ని ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. అందుకే సాధారణ ప్రజలను లోపలికి అనుమతించరు. మీరు చూసుకుంటే పిరమిడ్స్ లో కూడా కొన్ని టన్నెల్స్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. ఈ కారణం వల్లే. ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఏంటంటే తాజ్మహల్ కింద ఉన్న 22 గదులు రహస్య గదులు కాదు, అవి నిర్మాణంలో భాగం. అవి బేస్ చాంబర్లు. అందుకే సాధారణ ప్రజలకు ఓపెన్ చేయరు. ఆ గదుల్లో దేవతల విగ్రహాలున్నట్లు, అక్కడ శివాలయం ఉన్నట్లు ఇప్పటి వరకు పక్కా ఆధారాలైతే లేవు. సో ఇది ఫ్రెండ్స్, తాజ్మహల్ వెనుక ఉన్న అసలు నిజాలు, అబద్ధాలు. ఏది ఏమైనా ఎలాంటి ఆధునిక యంత్రాలు, టెక్నాలజీ లేని ఆ 17వ శతాబ్దంలో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంత పర్ఫెక్ట్ రేషియోలో కట్టిన ఈ తాజ్మహల్ ఎప్పటికీ భారతీయులమైన మనందరికీ అద్భుతమైన గర్వకారణమే. మరి ఈ థియరీల గురించి, ఆ 22 గదుల మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి.